ఆర్జీవీ హైడింగ్ ఎంతకాలం? రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉంటూ పోలీసుల గాలింపునకు చిక్కకుండా ఉంటున్నారు. 3 రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నప్పటికీ ఆయన ఆచూకీ లేకపోవడం చర్చనీయాంశమైంది. అయితే వర్మ సోషల్ మీడియా ద్వారా వీడియోలు విడుదల చేస్తూ పోలీసుల చర్యలను ప్రశ్నిస్తున్నారు. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే భౌతిక విచారణకు హాజరు కాలేనని వాదిస్తూ వర్చువల్ విచారణ కోరిన వర్మ అభ్యర్థనను పోలీసులు సుత్తిమాటలు లేకుండా తిరస్కరించారు. ఈ నెల 25న ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. వర్మ గైహాజరయ్యారు. కోర్టులో పెండింగ్లో ఉన్న యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఇంకా విచారణకు రావాల్సి ఉంది. కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయకపోతే వర్మ ఎంతకాలం అజ్ఞాతంలో కొనసాగుతారనేది ప్రశ్న. నెటిజన్లు ఈ పరిస్థితిపై ట్రోలింగ్ చేస్తూ వర్మను విమర్శిస్తున్నారు. పోలీసుల కంటే తన వ్యూహాలకు భిన్నంగా వ్యవహరిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ముందస్తు బెయిల్ లేకపోతే వర్మ అరెస్టు అవ్వడం తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో వర్మకు కోర్టు తీర్పే కీలకం కానుంది.